ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 14వ రోజు 14వ అధ్యాయంలోకి వచ్చేసాము. ఇంతవరకు కూడా చాలా చక్కగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 14వ అధ్యాయం. ఆంబోతును అచ్చిపోసి వదిలిట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మహాత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పుతుండేది. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషభోత్సవము చేయుట, శివలింగ శాలిగ్రామంలో దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వల్ల వెనుకటి జన్మలో చేసిన సమస్త పాపమును నశింపచేసుకుందరు. వారి కోటి యాగములు చేసిన ఫలితము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశం వాళ్ళెవరైనా ఆంబోతుకు అచ్చి వేసి వదులెదరో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక, దాన ధర్మములు చెయ్యక కడకు ఆంబోతుకు అచ్చు వేసి ఎండ్లైనా చెయ్యడో అట్టివాడు రౌరాది సకల నరకములు అనుభవించుడుగాక వాని బంధువులు కూడా నరకానికి గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసం తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయ సమయమున శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం అయిన వారు ఇహ పరలందు సర్వసుఖములు అనుభవితురు. ఇక ఈ కార్తీక మాసంలో విసర్జింపవలసిన పదార్థాలు. ఈ మాసమందు పరాన్నము భక్షణ చెయ్యరాదు. అంటే ఇతరుల ఇళ్ళకి వెళ్ళి అన్నము తినరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనము చెయ్యకూడదు. నీరులిపాయి తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనం చెయ్యని వారి వండిన వంట తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులు యందు భోజనము చెయ్యరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండిన వంటలు తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చెయ్యువారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. అంటే ఏకాదశి, ద్వాదశి వ్రతం ఎవరైతే చేస్తారో ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా జాగారం చేయాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములు విమర్శించకూడదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసినచో కళ్ళుతో సమానమని గుర్తుంచుకోవలెను. కావున వేడి నీటితో స్నానము చెయ్యకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎవరైనా ఉంటే వాళ్ళు చెయ్యవచ్చు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కార్తీక మాస వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు వేడి నీటితో స్నానం చేయవచ్చు. కానీ అట్లు చేసే ముందు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనసులో స్మరించుకుని స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటు లేని ఎడల మహాపాపి జన్మ జన్మ నరకోపములో కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చు. అప్పుడు ఈ కింద శ్లోకాలు చదువుతూ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథ కాలక్షేపముతో కాలం గడపవలెను. సాయంకాలం సంధ్యావందనాది కృత్యమును ముగించుకుని పూజా మందిరమున శివుణ్ణి కల్పోక్తముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః రత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణ్యే నమః గంధం సమర్పయామి.
ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సాన్నిధ్యాన దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తికి బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబోదరాలు ఇచ్చి సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇట్లు చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము పొందుదురు. 1000 వాయిద్యమేయి యాగములు చేసిన ఫలితము పొందగలుగుదురు. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణకు సమారాధన, శివకేశవుల సాన్నిధ్యంలో దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశాలకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా బాధలు పడి జన్మింతురు. తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజన్మము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను వినినను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి 14వ అధ్యాయము సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.